లలిత్ కుమార్ ఒక స్త్రీమూర్తిని బూతులు తిట్టాడు. ఆ మాతృమూర్తితో పాటు స్త్రీ సమాజం మొత్తానికి కూడా ఆడింగులోడా అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? కేసులు పెట్టుకోండి, మీకు అవకాశం ఉన్నవన్నీ పెట్టుకోండి. ఎందుకంటే సాయి భక్తులు సాయి విషయంలో మేము చేస్తున్నది తప్పుడు ఆరోపణలు అని గనక నిరూపిస్తే సాయి భక్తులు సాయి మీద చర్చ చేయటానికి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ పర్టికులర్ వీడియోలో రెండు ముఖ్యమైన అంశాల మీద మీకు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాం. ఒకటి, సాయి భక్తుడైన సాయిదాసు గారితో రేపు జరగాల్సిన డిబేట్ ఇది ఆగిపోయింది. అసలు ఈ డిబేట్ ఎలా ఇనిషియేట్ అయింది, ఎలా ఆగిపోయింది అన్న విషయం పైన ఖచ్చితంగా మీ అందరికీ స్పష్టత ఇవ్వాలి. అలాగే లలిత్ కుమార్ ఒక స్త్రీమూర్తిని బూతులు తిట్టాడు, అమ్మ లక్కలు తిట్టాడు. ఇది రెండవది. ఈ రెండిటి మీద కూడా ఈరోజు ఫుల్ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ముందుగా సాయిదాస్ గారు అంశాన్ని తీసుకున్నట్లయితే, సాయిదాస్ గారు అంటే ఎవరు అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఈయనే. సో ఈయనంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టుకుని సాయిబాబా తత్వాన్ని ప్రచారం చేసుకుంటున్నట్లున్నారు. నేను మాట్లాడిన మాటల దృష్ట్యా వారికి ఏదో బాధ కలిగి వారు వెంటనే ఒక కౌంటర్ వీడియో చేశారు. ఆ కౌంటర్ వీడియోలో లలిత్ కుమార్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా, చర్చకి నేను సిద్ధం అని చెప్పేసి అన్నారు. అయితే ఆ కౌంటర్ వీడియో నేను చేసేటప్పుడు సాయిదాసు గారిని సాయిదాసు అని పిలిచాను. అలాగే బ్రాకెట్లో సాయిబు దాసు అని కూడా పెట్టడం జరిగింది. దానికి ఈయన మొదటగా బాధపడ్డారు. సో జరిగింది వ్యక్తిగత సంభాషణ అయినా, అంటే వాట్సాప్ త్రూ జరిగింది వ్యక్తిగతమే అయినా కూడా సాయిదాసు గారు ఇప్పటికే దాని గురించి మాట్లాడున్నారు. కాబట్టి అసలు ఏం జరిగింది అనేది వర్డ్ బై వర్డ్ నేను మీకు వాట్సాప్ చాట్ చూపిస్తాను, చూడండి. సో గాజుల సాయిదాస్ గారు ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వీడియోలో ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వడంతో నేనే సంప్రదించి, జై శ్రీరామ్ అండి, నేను లలిత్ కుమార్ని. నేను మీ గురించి ఏకవచనంతో మాట్లాడింది నాకు కలిగిన బాధ దృష్ట్యా తప్ప మిమ్మల్ని బాధించాలని కాదు. ఏది ఏమైనా మీ పెద్దరికాన్ని గౌరవిస్తూ క్షమాపణ కోరుతున్నాను, క్షమించండి. ఇక్కడ వరకు చాలా స్పష్టంగా ఉంది కదా. ఎందుకంటే నిజానికి ఆయన్ని ఏకవచనంతో సంబోధించాల్సిన అవసరం లేదు. ఒకటి, వయసు రీత్యా ఆయన పెద్దవారు. రెండోది, చర్చకి నిలబడటానికి సిద్ధపడ్డ ధీశాలి. ఎందుకంటే సాయి భక్తులు ఒక్కళ్ళు కూడా మనతో చర్చించడానికి రాకుండా ఉన్న సమయంలో నేను చర్చకి రాగలను ఆయన చెప్పారు. కాబట్టి ఆయన పెద్దరికానికి, ఆయన ధైర్యానికి, ఆయన నమ్మకానికి మనం గౌరవించాలి. సో ఆ గౌరవ భావనతో నేను ఎటువంటి భేషజాలకి పోకుండా క్షమాపణ తెలియజేసాను. అండ్ నా టార్గెట్ కూడా వ్యక్తులు కాదు, ఇంక్లూడింగ్ సాయిబాబా విషయంలో అయినా సరే. సాయిబాబా విషయంలో నేను మాట్లాడుతున్నది తప్పు, ఇది శాస్త్ర విరుద్ధము, సాయిబాబా శాస్త్రాల్లో చెప్పబడ్డ పరమాత్మ ఆయనే అని గనక ఎవరన్నా నిరూపిస్తే నేను సాయిబాబా విషయంలో కూడా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. కారణం, నేను గెలవాలి అన్న తపన గోల రెండూ నాకు లేవు. నాకున్నదల్లా సత్యం గెలవాలి, సత్యం నిలవాలి, ఇదే. సో మీకు వీలైన డేట్స్ తెలియచేస్తే మనం చర్చ డేట్ ప్లాన్ చేసుకుందామండి. నేను 13, 15, 19, 20 అందుబాటులో లేనండి. మిగిలిన తేదీల్లో మీ వీలును బట్టి చెబితే ప్లాన్ చేసుకుందామండి. జై శ్రీరామ్. ఇదే నేను స్పష్టంగా తెలియచేసింది. దానికి ఆయన రిప్లై ఇచ్చారు, జై శ్రీరామ్, తప్పకుండా మీ సంస్కారానికి నా నమస్కారం. నీకు శుభం జరగాలని ఎప్పుడూ కోరుకుంటాను. సంతోషం. నాకు తెలుసు నీ ముఖ కవళికలు మంచి వ్యక్తికి ఉండే లక్షణాలు కలిగి ఉన్నాయి, కాకపోతే కాస్త ఆవేశం అంతే. అలాగే వీలైన డేట్ చూసి మీతో మాట్లాడతాను లలిత్ గారు. ఓం సాయిరామ్. ఓకే అన్నారు. ఓకే సార్ అన్నా. అలాగే వెంటనే ఆయన కలుద్దాం, కలిసి హిందూ ధర్మాన్ని మంచి మార్గంలో తీసుకెళ్దాం, జై శ్రీరామ్ అన్నారు. తప్పకుండా సార్ అని చెప్పాను. కారణం ఏంటి, ఒకవేళ ఈయనకు కూడా నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశం ఉంటే, స్వచ్ఛ సనాతనం మీద ఆపేక్ష ఉంటే, మేబీ అలాంటి వాళ్ళతో కలిసి పనిచేయడానికి మనకేం అబ్జెక్షన్ లేదు కదా, లక్ష్యం ఒకటే అయినప్పుడు. సో తప్పకుండా సార్ అని చెప్పాను. ఆ తర్వాత జై శ్రీరామ్, ఓం సాయిరామ్. లలిత్ కుమార్ గారు, మనం ఆదివారం 12 గంటలకు కూర్చుందామా? నేను కర్నూలు నుండి రావాలి, మీకు ఓకేనా? జై శ్రీరామ్, ఓం సాయిరామ్ అన్నారు. నేను వెంటనే జై శ్రీరామ్ సార్, ఓకే అండి అని పెట్టి మన కార్యాలయం లొకేషన్ని, అదేవిధంగా మన కార్యాలయం యొక్క చిరునామాని కూడా పెట్టడం జరిగింది. పెట్టి ఇది మన కార్యాలయం అడ్రస్ అండి, మీకు ప్రేమపూర్వక స్వాగతం సార్ అని పెట్టాను. ఓకే, మీ ఆహ్వానానికి ధన్యవాదాలు బాబు, జై శ్రీరామ్ అని పెట్టి వాళ్ళ దేవుడి పేరు కూడా పెట్టుకున్నారు. అయిపోయింది ఇక్కడికి. సో నిజంగానే డిబేట్ కన్ఫర్మ్ అయిపోయిందేమో, డిబేట్కి ఏర్పాట్లు చేసుకోవాలేమోనని నేను నా ఏర్పాట్లలో ఉన్నాను. కానీ ఆ తర్వాత రోజున ఒక విషయం పెట్టారు, ఓం సాయిరామ్ బాబు మన్నించు,
నిన్ను ప్రేమతో కలవాలనుకున్నాను, కానీ ఇప్పుడే ఒక కాల్ రికార్డింగ్ విన్నాను. ఒక స్త్రీమూర్తిని నీవు అవమానిస్తూ మాట్లాడింది విని చాలా బాధపడ్డాను. స్త్రీలను మాతృమూర్తిగా భావించే ధర్మంలో పుట్టాం మనం. అందులో శ్రీరామ భక్తులం. ఇటువంటి పరిస్థితుల్లో నీతో నేను డిబేట్ చేయలేను. సారీ. నీ రాముడు నా బాబా అనుగ్రహం కలిగినప్పుడు, ఈ డైలాగ్ బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు కూడా మనలాంటి హిందువులు అని చెప్తున్నారు కాబట్టి, నీ రాముడు నా బాబా అనుగ్రహం కలిగినప్పుడు కలుసుకుందాం. నీవు కాస్త ఆవేశం తగ్గించుకో, నా మాట విను. నీ క్షేమం కోరి చెప్తున్నాను, జాగ్రత్త. జై శ్రీరామ్. ఓం సాయిరామ్. ఇక్కడ పాపం సార్కి విపరీతమైన అంటే బాధ కలిగేసింది. ఏదో ఆడియోలో నేను వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడాను. నేను ఆ ఆడియో ఏంటి, అక్కడ ఎందుకు మాట్లాడాను, ఆ తర్వాత ఏం జరిగింది, అది కూడా నేను వివరంగా చెప్తా. సో అది రిలేటెడ్ కాబట్టి చెప్తున్నా. దానికి నేను రిప్లై ఇస్తూ, మీ ఇష్టమండి, మా ప్రవర్తన ఎదుటివారి బట్టి ఉంటుంది. నేను ఏ స్త్రీమూర్తిని అవమానించలేదు. ఒక అతనికి నాకు జరిగిన వ్యక్తిగత సంభాషణలో రెచ్చగొట్టిన వ్యక్తిని తిట్టే క్రమంలో దాన్ని ఆ తల్లిని అవమానించినట్లుగా ప్రచారం చేస్తున్నారు. లలిత్ కుమార్ని నేరుగా ఎదుర్కొనలేక ఇలాంటి కుయుక్తులు పన్నడం వారికే చెల్లింది. అయినా పర్లేదండి, మాకు డిబేట్ అనేది వ్యక్తిగత కక్షలు తీర్చుకోవటానికి, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది నా సైడ్ నుంచే, తీర్చుకోవడానికి కాదు, కేవలం సత్యాసత్య పరిశీలన కోసం మాత్రమే. రావడం రాకపోవడం మీ ఇష్టం. ఏమైనా మీతో పరిచయం సంతోషం అని పెట్టాను. నీకు మంచి జరగాలని మాత్రం కోరుకుంటాను అన్నారు. సో ఈ తాలూకాగా చర్చ ఇక్కడ ఆగిపోయింది. అయితే మరి సాయిదాస్ గారు దీనిపైన ఒక వీడియో చేశారు. ఆ వీడియోకి నేను వివరణ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను, చూడండి. ఈలోగా బాబా గారు ఒక చిన్న లీల, ఒక సాయి భక్తుల దగ్గర నుంచి నాకు ఒక ఆడియో కాల్ వాట్సాప్ చేశారు. అందులో ఇప్పుడు మన కరుణాకర్ సుగుణ చేసిన వీడియో సంబంధించినటువంటి విషయం ఉంది. ఎవరో ఒక స్త్రీమూర్తి సాయి భక్తురాలు, ఆమె ఎక్కడి నుంచో ఫోన్ చేసి మన లలిత్ కుమార్ గారితో బాబా గారు ముస్లిం అనే విషయం సత్యతలో ఎక్కడ ఉంది అని మాట్లాడుతూ అడుగుతూ, ఆ తర్వాత ఆమె ఉగ్ర రూపాన్ని ధరించి నువ్వు పవిత్రమైనటువంటి స్త్రీలను, మాతృమూర్తిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని అడుగుతూ, చివరికి ఒక మహంకాళి లాగా కాళీ అవతారం ఎత్తి అతన్ని హెచ్చరించడం విన్నాను. దానికి ముందు ఆ తల్లి యొక్క కుమారుడితో లలిత్ కుమార్ జరిగిన సంభాషణ ఒకటి ఉంది, అది కూడా విన్నాను. సో ఈ కారణం చేత ఇంత దుర్మార్గమైన వ్యక్తులతో నేను డిబేట్ చెయ్యాలా అని ఆలోచించి ఆయన ఆగిపోయారు. అయితే ఇక్కడ మనం కీలకమైన విషయాలు ఇప్పుడు మాట్లాడుకోవాలి. అందులో ప్రధానంగా నేను బూతులు మాట్లాడాను అనేది. ఇక్కడ నేను బూతులు మాట్లాడటానికి, ఒక వ్యక్తిని తిట్టడానికి నేను వాడికి కాల్ చేశానా, వాడు నాకు కాల్ చేశాడా, ఇది ప్రైమరీగా ఆలోచించుకోవాల్సిన విషయం. నేనుగా ఏ యదవకి ఫోన్ చేయలే. ఒక యదవ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నువ్వు ఏప్రిల్ 5వ తారీఖు కల్లా అయిపోతావు రోయ్, నువ్వు ఏప్రిల్ 5వ తారీఖు తర్వాత నువ్వు ఉండవు రోయ్ అంటూ హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఏమన్నంటే మా దేవుడు చూసుకుంటాడు అది ఇది అని చెప్పేసి తిక్క వాగుడు వాగుతున్నాడు. ఆ తిక్క వాగుడు వాగేవాడే ఓ రోజున భాస్కర్కి కూడా ఫోన్ చేశాడు. మేము ఆ రోజున ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉంటే భాస్కర్ని కొంచెం బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అట్లా ఎందుకు చేయరు, ఇట్లా ఎందుకు చేయరు అని. సరే భాస్కర్ తోటి ఒకసారి ట్యూబ్ బాబు అని చెప్పి తీసుకుని నేను మాట్లాడా. ఏంటి తమ్ముడు అంటే, ఈ తమ్ముడికి బంధు పెట్టు అసలు చెప్పు అన్నాడు. నాకు తిక్కలేసింది. గట్టిగా 2 బూతులు వేసా. అయితే ఈ బూతులు వాడే క్రమంలో అతని తల్లి గురించి అన్నాడు కదా, పవిత్రమైన స్త్రీమూర్తి అని చెప్పేసి. ఆవిడ పవిత్రమైన స్త్రీమూర్త, అపవిత్రమైన స్త్రీమూర్త నాకు నిజంగా తెలియదు. అలాగే ఆవిడ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆవిడ పేరేంటి, ఆవిడ రూపం ఏంటి, ఇవి కూడా నాకు తెలియదు. కానీ ఇన్ఫ్యాక్ట్ వీడెవడో కూడా నాకు తెలియదు అసలు. ఫస్ట్ ఈ ఫోన్ చేసిన చెత్తగాడు ఎవడో కూడా నా ప్రైవేట్ స్పేస్లో నాకున్న టైంలో నా పక్కనున్న మిత్రుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే నేను తీసుకున్నా. అంటే ఇక్కడ ఎలా ఉందంటే, ఆడవాళ్ళు చెప్పేది ఏం చెప్పినా కరెక్టే, మగవాడు ఏం చెప్పినా కూడా తప్పే అన్నట్టు సమాజంలో ఒక ప్రచారం ఉంది. దానిలో ఈ భాగంగానే ఇట్లాంటివి కూడా కొన్ని కొట్టుకుపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే, ఇదే స్త్రీమూర్తి ఆ తర్వాత నాకు ఫోన్ చేసి ఏ పవిత్రమైన స్త్రీమూర్తి అని ఏం చెప్పాడో, ఆ పవిత్రమైన స్త్రీమూర్తి నాకు ఫోన్ చేసి నా గురించి, మా అమ్మగారి గురించి చాలా అసభ్యంగా మాట్లాడింది. పాపం ఆ సమయంలో సాయిదాస్ గారికి ఆవిడ ఎలా కనపడిందంటే, ఉగ్రరూపంతో ఒక కాళీమాతలాగా, ఒక దుర్గమ్మలాగా కనపడిందట. మరి అదే కోపం నాకు వచ్చినప్పుడు నేను మాట్లాడితే ఒక యదవతోటి అప్పుడు నేను వీరభద్రులాగా, కాలభైరవులాగా ఎందుకు కనపడలేదు సాయిదాస్ గారు? అంటే ఇది సెలెక్టివ్ సింపతి కదా. మరి పైగా నేను అన్న మాటలు ఏమిటి అన్నాను, బూతులే తిట్టా. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, మనం తెలుగులో ఏ తిట్టినా, ఏ వెధవని తిట్టినా పాపం చివరికి అది ఏదో ఒక తల్లికెళ్ళి తగులుతూ ఉంది. కానీ ఇక్కడ నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తా. వాడు గనక నిజంగా ఈ తిట్లు వాడికి కాకుండా వాడి తల్లిని అన్నట్లుగా ఆపాదించుకుని ఉంటే, ఆ మాతృమూర్తికి, ఆ మాతృమూర్తితో పాటు స్త్రీ సమాజం మొత్తానికి కూడా బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తా ఉన్నా.
కారణం ఏంటి అంటే ఏ స్త్రీని కించపరచడం నా ఇంటెన్షన్ కాదు. మాతృవత్ పరధారేషు అని రామచంద్రుడు చూపించిన బాటలోనే నేను నడుస్తా. కానీ కర్మ ఏంటంటే ఒకడిని ఎల్ కొడక అన్న, ఎమ్ కొడక అన్న, లేదంటే గాడిద కొడక అన్న, లేదా పందిన డాష్గా అన్న, ఇవన్నీ పాపం వాళ్ళకే తగులుతూ ఉన్నాయి. సో నేను కూడా ఈ పద్ధతి మార్చుకునే ప్రయత్నం చేస్తా. కానీ ఈ పద్ధతికి కారణం నేను కాదండి. నాకు ఈ ఎల్ కొడక ముండా ఇట్లాంటి బూతులని ఎవరు నేర్పారు? ఈయన నేర్పాడు, బాబా గారు నేర్పాడండి. ఏం చేస్తాం, బాబా గారు స్వయంగా వాడేవాడు ఇట్లాంటి భాష. కావాలంటే సాయి సచరిత్ర చదవండి, లేదా సాయి లీలామృతం చదవండి. బాబా గారు ఎవరన్నా కొంపకొస్తే అని తిట్టేవాడుగా తిట్టాడు. నేను ఫస్ట్ టైం అసలు ఆ పదం నేర్చుకుందే సాయి లీలామృతం నుంచి. నాకు అట్లాంటి పదాలు నేర్పిన ఆ సాయిని గురించి మాత్రం పరమాత్మ, పారిశోద్ధుడు ఇట్లాంటివన్నీ ఆస్తున్నారు. నేనేం చేయను? బాబా గారు తిట్టినప్పుడేమో నీకు అంత ఇనసొంపుగా ఉంది, నేను తిడితే మాత్రం పవిత్రమైన స్త్రీమూర్తిని అవమానిస్తావా అని ఫోన్ చేసింది. ఎట్ట చచ్చేది మేము చెప్పండి? సర్లే, ఈ సోదంతా ఎప్పుడు ఉండేదే. కానీ సాయిదాస్ గారికి పాపం ఆవిడ ఒకరి రూపంతో కాళికా మాతలా కనపడింది కదా. ఆవిడ ఎలా మాట్లాడారో ఒక్కసారి మీరు ఆ కాల్ రికార్డ్ వినండి. విన్న తర్వాత లలిత్ కుమార్ క్యారెక్టర్ని జడ్జిమెంట్ అవ్వచ్చు. చెప్పండి. హలో, కాల్ చేస్తానన్నారు నానా, చేయలేదు. 1 minute కాల్ బ్యాక్ చేయమన్నానండి. మీరు చేస్తారేమో వెయిట్ చేస్తున్నాం. మేబీ మీ స్కెడ్యూల్ నాకు తెలియదు కదా. ఓకే ఓకే, చెప్పండి ఇది నాన్న. సాయి సచరిత్ర 11వ అధ్యాయం ఉంది కదండి. 11వ అధ్యాయంలో బాబా స్వయంగా చెప్తున్నమాట. ఎవరు దాదా వచ్చేసి ఆయనకి నుదుట త్రిపుండ్రం పెడతారు కదా, అప్పుడు చెప్తున్నారు. పక్కన మహల్సపతి అడిగారు అనమాట. మహల్సపతి కాదు, పక్కన పండిట్జీ అడిగారు, ఎందుకని మేము ఎప్పుడైనా నామం పెడతానంటే పెట్టించుకోలేదు, ఇప్పుడు అతను పెడితే ఎందుకు నామం పెట్టించుకున్నారని అడిగితే, అతని గురువు ఒక బ్రాహ్మణుడు, నేను ఒక ముస్లింను, అయినా సరే నన్నే ఆయనగా భావించి అతను నన్ను గురు పూజ చేశాడు. నేను ఒక గొప్ప బ్రాహ్మణుణ్ణి, అతను ఒక అపవిత్ర జాతికి చెందిన ముస్లిము, అతన్ని నేను ఎలా పూజించాలి అన్న సందేహం అతని మనసులోకి రాలేదు అని చెప్పారు. అంటే బాబా గారు స్వయంగా చెప్తున్నారు, నేను ఒక ముస్లిం అన్న ఫీలింగ్ అతనికి లేదు. అలాగే అతని గురువు ఒక బ్రాహ్మణుడు, నేను ఒక ముస్లింని, ఆ భేదాన్ని కూడా ఆయన చూడలేదని చెప్పారు. చూసారు కదా. నిజానికి ఇక్కడ ఆవిడ అడిగిన దానికి నేను చాలా పద్ధతిగానే సమాధానం చెప్పా. కారణం ఏంటంటే ఆ సమయంలో నాకు కాస్త ఫ్రీ టైం ఉంది కాబట్టి. మరి ఆ గాడితో మాట్లాడినట్టు ఈ ఆడదానితో నేను ఎందుకు మాట్లాడలేదు? మీరు ఆలోచించండి. అంటే సమయం సందర్భం తెలుసుకుని ఫోన్ చేసే వాళ్ళకి బట్టి మనం తిరిగి సమాధానం ఇచ్చేది కూడా ఉంటుంది, అంతేనా? పైగా ఇక్కడ ఆవిడతోటి నేను మాట్లాడేటప్పుడు బాబా గురించి కూడా చాలా మర్యాదగానే చెప్పా. నిజానికి బాబా ఏం చెప్పాడు? తాను ఒక బ్రాహ్మణుడునని. నేను ఎందుకంటే ఆవిడ మర్యాదగా అడిగారు, మనం మర్యాదగానే చెప్తున్నాం. ఆ గ్రంథంలో సాయిబాబా ముస్లింలను అవమానించే పదం వాడినా నేను ఇక్కడ ఆవిడకి చెప్పలా. పైగా కంటిన్యూషన్ ఇంకా వినండి. అండ్ ఇంకోటి, సాయిబాబా గారికి సుంతి కూడా అయిందండి. సుంతి అంటే ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం అంటే మగవాళ్ళకి చేసే ఒక ప్రక్రియ. అది అది ఎక్కడైనా మెన్షన్ చేసిందా అంటే సాయిబాబాకి సుంతి అయింది అని? నాకు తెలీదు, అడుగుతున్నాను. ఆ సాయిబాబాకి సుంతి అయిన విషయం కూడా దీనిలోనే ఉందండి, సచరిత్రలోనే. అది కూడా రెఫరెన్స్ ఇస్తున్నారండి. మరి మొన్న అవమానించారని మాట ఏంటంటే, ఆయన్ని హిందువు అనుకుందామంటే ఆయనకి సుంతి చేయబడి ఉండేది, ఆయన ముస్లిం అనుకుందామంటే ఆయనకి చెవులు కొట్టబడి ఉండేవి అని చెప్పేసి అన్నారు ఆయన. సో ఇక్కడ మాట్లాడుతున్నది ఒక స్త్రీమూర్తి కాబట్టి నేను ఆ సుంతి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా స్పష్టంగా చెప్పా. అది ఇస్లామిక్ సంప్రదాయంలో పురుషులకు జరిగే ఒక ప్రక్రియ అండి అన్నాను. అంతేగాని కింద కోస్తారండి, లేకపోతే ఫలానా అవయవాన్ని పురుషాంగాన్ని కోస్తారండి, ఇట్లాంటి పదాలు కూడా వాడలా. ఎందుకంటే ఒక స్త్రీకి ఎంత మర్యాద ఇవ్వాలో నాకు తెలుసు. అలా అని చెప్పేసి స్త్రీలను అడ్డు పెట్టుకుని వచ్చే ప్రతి గాడిద కొడుకుని మర్యాద ఇవ్వను. ఇప్పుడు ఈ తల్లిని నేనేదో అనరాని మాటలు అనేశాను అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆడియో వినేశాం అని. ఈ ఆడియోని బయట పెట్టి, అంటే ఈ ఆడియోని తన తల్లిని తిట్టిన మాటల్ని బయట పెట్టుకుని తన తల్లిని ఎవడో అనకూడని మాటలు అన్నాడు అన్న విషయాన్ని ప్రచారం చేసి తద్వారా వాడు సింపతి పొందాలని, తద్వారా నేను సాయి భక్తుల్లో ఇంకాస్త వ్యతిరేకం అవ్వాలని, అంటే నేను చెప్తున్న వాస్తవాల గురించి కాకుండా ఇలాంటి వక్రీకరణల ద్వారా నేను బ్యాడ్ అవ్వాలని చెప్పి ట్రై చేసింది ఎవడు? అంటే నన్ను నేరుగా గెలవలేక తన తల్లిని కూడా అడ్డం పెట్టుకుని చీప్ పబ్లిసిటీ కోసం ట్రై చేసిన గాడిద వాడు. కానీ ఈ తల్లి వాడిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలే.
వాడిని గుడ్డిగా సమర్థిస్తూ నా ప్రైవసీకి నాకే హక్కు లేదు అని మాట్లాడారు. వినండి. ఓకే. గంగమ్మని అవమానించారు కదా ఒక వీడియోలో. అవునండి. అంటే గంగమ్మ అంటే తల్లితో సమానం కదా నాన్న? అవునండి. మరి ఇంకొక వీడియోలో కూడా ఒక అమ్మని మీరు దూషించారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? గంగమ్మ అని అమ్మ అని అన్నారు, మీరే అన్నారు నాన్న. మళ్ళీ ఒక తల్లిని కూడా అమ్మనే కదా, అమ్మ లాంటిదే కదా, గంగమ్మ లాంటిదే కదా. అదేనమ్మా, మీరు అడిగింది బానే ఉంది. ఒకటి నేను చెప్పేది కూడా ఒక 1 minute వింటే బాగుంటుంది. చెప్పండి నాన్న. ఫస్ట్ పోలిక బాబా నేను ఒకటి కాదు, ఎందుకంటే నన్ను ఎవరు పూజించట్లేదు. ఓకేనా? బాబాని అందరూ పూజిస్తారు కాబట్టి బాబా ఇతరుల విశ్వాసాలను కూడా గౌరవిస్తూ వెళ్ళాలి. రెండోది, నేను ఆయన్ని తిట్టాను, వాళ్ళ మదర్ని తిట్టాను అని మీరు మాట్లాడుతున్నారు. అతను అంతకు ముందు ఏం మాట్లాడాడు? మమ్మల్ని ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు విసిగించాడు అంటే మేము ఏ పనిలో ఉన్నాము అనేదంతా సంబంధం లేకుండా, వేళపాల లేకుండా కాల్స్ చేసి విసిగించినప్పుడు ఎవరైనా బర్స్ట్ అవుతారు. నేను మామూలు మనిషిని. మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే సాయి సచరిత్రలో బాబా గారి పని చూడండి. రామనవమి రోజున కంట్లో గులాం పడిందన్న కారణంగా భక్తులందరినీ బండబూతులు తిట్టారు. ఆయన నోటితో చెప్పలేని బూతులని హేమత్ పంత్ గారు రాశారు. అబ్బాయి తిట్టాడా, కాలర్ తిట్టాడా? ఇంతకీ ఈవిడ పలానా కాలర్ యొక్క తల్లి అన్న విషయం నాకు తెలియక ముందే నేను ఎంత ఓపికగా నేను సమాధానం చెప్పాను, నేను ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వచ్చింది అనేది కూడా నేను చాలా ఓపికగానే చెప్పాను. నేను ఎక్కడ మాట స్లిప్ అవ్వలేదు. చూడండి. కాలర్ తిట్టలేదండి. కాలరు సందర్భం లేకుండా కాల్ చేసి మమ్మల్ని విసిగిస్తున్నారు మేము పనుల్లో ఉన్నప్పుడు. దాంతో ఫ్రస్ట్రేషన్. అంటే ఏం పనుల్లో ఉన్నారు నాన్న మీరు? సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పబ్లిక్ కి ఫోకస్ అయినప్పుడు ఎవ్రీ కాలర్ అండ్ ఎవ్రీ సిటిజన్ హాజ్ అ రైట్, మిమ్మల్ని అడిగే హక్కు వాళ్ళకు ఉంది. మీరు ఏ పనులలోనైనా ఉండండి. మీరు పనులు చూసుకుంటూ వీడియో ఏ రాజ్యాంగం ప్రకారం మీరు చెప్తున్నారు? ఏ రాజ్యాంగం ప్రకారం చెప్తున్నారు? ఎవ్రీ సిటిజన్ హ్యాస్ రైట్ టు డిస్టర్బ్ అస్ అని చెప్పేసి. అవును, మీరు సోషల్ మీడియాకి వచ్చినప్పుడు అది పబ్లిక్ వ్యూ అవుతుంది కదా, పబ్లిక్ అందరూ చూస్తున్నప్పుడు మీరు పనులన్నీ మానేసుకొని అయితే మీరు వీడియోలు పెడతారు. నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి నా వ్యక్తిగత జీవితం కూడా సోషల్ మీడియాలో ఉండాలంటారా? నాకు వ్యక్తిగత జీవితం గురించి నేను అస్సలు మాట్లాడట్లేదు. నా ప్రైవేట్ స్పేస్ లో అతను కాల్ చేశాడండి. చూడు, నేను ఒక మాట మెల్లగా ఇక్కడి నుంచి విశ్వరూపం మారద్ది. సరే, ఆ విశ్వరూపం మారిన తర్వాత అప్పటికి చెప్తాను. కానీ ఇక్కడ ఇప్పుడు అంటున్నారు చూసారా, సోషల్ మీడియాలోకి వచ్చేస్తే ఇక ప్రైవేట్ లైఫ్ ఉండదు, అందరికీ రైట్స్ వచ్చేస్తాయి మీ మీద అని చెప్పేసి. ఎందుకు రైట్స్ వస్తాయమ్మా? అలా ఇప్పుడు సోషల్ మీడియాలో పబ్లిక్ లైఫ్లో చాలామంది సినిమా యాక్టర్స్, స్టార్స్ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఇలాగే ఓన్ చేసుకుని ఇలా అమ్మలక్కలు తిడతారా? వాళ్ళందరూ ఒపీనియన్స్ చెప్పట్లేదా? మరి వాళ్ళ మీద కూడా ఇట్లాగే మాట్లాడేంత దమ్ము ఉందా? పాలిటీషియన్స్ చాలామంది పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. ఏ పాలిటీషియన్ అన్న వెళ్ళి ఇలా నిలదీసే అంత సీను ఉందా మీకు? లేదు. కానీ హిందువులంటే లోకువ. ఎవరికి? సాయి భక్తులకి. మీరు పనులు మానుకొని వీడియోలు పెడుతున్నాం, నన్ను డిస్టర్బ్ చేశాడు అని అన్నారు కదా. నేను ఆ కాలర్ వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను ఏ విధంగా బూతులు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు? నా పర్సనల్ లైఫ్, నా వ్యక్తిగత జీవితంలో మీ అమ్మ ఇలాంటిది అని అంటే మీ అమ్మ కూడా సేమా? నీ పైన కేసు ఫైల్ చేసినాను, రికార్డ్ చేసుకో. ఇది నీకు మూడింది, నా జోలికి వచ్చావు నువ్వు. ఈవిడ జోలికి వచ్చానంట, నాకు మూడిపోయిందంట. 3 కాకపోతే 6 పోయిద్దమ్మా. కానీ ఏం పర్వాలేదు, మీరు కేసులు పెట్టుకోండి. మీరు లీగల్గా ఏదైనా చేసుకోవచ్చు, మీకు ఆ హక్కు ఉంది. బట్ అట్ ద సేమ్ టైం సేమ్ హక్కులు నాకు ఉంటాయి. మరి మీరు నన్ను దుర్భాషలాడిన దానికి ఏం చేయాలి అంటే, హక్కులు, చట్టాలు ఇవన్నీ కేవలం ఆడవాళ్ళకే ఉంటాయా? భారత రాజ్యాంగంలో మగోళ్ళని ఆడవాళ్ళు ఎన్ని బూతులైనా దొబ్బుకోవచ్చు, ఎన్నైనా తిట్టుకోవచ్చు అని చెప్పి అక్కడ రాశారా? ఏదో మరి నా జీవితాన్ని మీకు గుత్తకు రాసి ఇచ్చేసినట్టు ఇన్ని బూతులు మాట్లాడావు అంటే అక్కడ నేను మాట్లాడలేక కాదు, కానీ నేను మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా సొసైటీకి. నేను ఇన్ని రోజులు ఆ వీడియో చూడలేదు. నేను చూసిన తర్వాత చెప్తున్నాను, నీ పైన కేసు ఫైల్ అయింది. నువ్వు ఎక్కడుంటావు, నీ నంబర్ ట్రేస్ చేసుకొని వచ్చి నేను అరెస్ట్ చేపిస్తాను. నువ్వు ఏ అధికారంతో మాట్లాడేవు? ఒక తల్లిని అనే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? నా పనులు డిస్టర్బ్ చేసుకొని నీ బూతులు వినాలా? ఎవడైనా మన్నాడమ్మా? మీ అబ్బాయి కదా మిమ్మల్ని తిట్టిన ఆడియోని గ్రూపుల్లో తిప్పింది. మీ అబ్బాయిని అడగండి, ఎవరన్నా నువ్వు ఒక్కడ తిట్టాడు కానీ ఆడు తిట్టాడన్న విషయం ఊరువాడ టముకేసింది నువ్వు కదరా గాడిద కూడా, కానీ మీ కొడుకుని అడగాలి. అన్నిటికీ మించి మీ కొడుకు నా వ్యక్తిగత సంభాషణని తీసుకువెళ్ళి పబ్లిక్లో పెట్టాడు, దానికి కూడా మాట్లాడండి అమ్మా. నా అడ్రస్ చెప్తాను, రాసుకోండి ఒకసారి. ఇప్పుడు పంపి, వాట్సాప్ లో పంపి, నంబర్ వాట్సాప్ ఉంది. అక్కర్లేదు, రాసుకోండి. నీకు మూడింది, నీకు నీ టీం మొత్తానికి మూడిందిరా.
రా, బాగుందమ్మా. కానీ ఇక్కడ నాకు అర్థం కాల, ఇప్పుడు నేను మాట్లాడితే నీ టీం మొత్తానికి అంటున్నారు, మొత్తం టీంని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు? ఓకే, సో ఇలాంటి ఆడియోలు చూపించి ఇలాంటి కేసులు పెట్టించి మొత్తం మా టీం అందరినీ కూడా కేసుల్లో ఇంకో కేసులో ఇరికించాలని మీ ప్లాను, అంతే కదా? మరి లేకపోతే మాట్లాడింది నేనైతే నా గురించి మాట్లాడుకో, మొత్తం టీము. నువ్వు పెట్టుకునేది నా పరబ్రహ్మ సాయిబాబా తోటి. పులిహార ఏం కాదు, సాయి పరబ్రహ్మ. అసలు పరబ్రహ్మ అనే పదానికి అర్థం తెలుసా? ఎవడి ఇష్టానికి ఆడు ఫోన్ చేసేసి ఆ సాయిబాబా పరబ్రహ్మ, పరమాత్మ, డాషు, డస్కు, డుమ్ము అని చెప్తుంటే మేము వినుకుంటాం, అవునండి సాయిబాబా ఇట్టా అండి అని చెప్పేసి అనుకుంటావా? సాయిబాబా కంట చెవులు కుట్టండి అంటే అక్కడ పెట్టుకోండి మీ పువ్వులు, మాకు పెట్టమాకండి. మీరు నన్ను అరే అంటున్నారు, మరి మీరు అనొచ్చా అమ్మా? మీరు ఏమైనా అనొచ్చా అమ్మా? మీరు నన్ను అరే అనొచ్చా? ఆడింగులోడా అంట పాపం, ఈవిడికి మరి నామకతంతో పనే ఉందో నాకు తెలియదులే. కానీ సాయి సుంతి చేసుకున్నాడు, చెవులు కుట్టించుకున్నాడు అని అంటావా అంట. రాసి ఉంది, మరి అనకేం చేస్తాం? రాసి ఉన్నదే కదమ్మా అనింది. ఇప్పుడు అట్టంటోడు ఇట్టంటోడు ఆ డాషు ఈ డాషు అని ఏమన్నా బూతులు తిడితే నువ్వు నా పరబ్రహ్మన్నో సాయి బ్రహ్మన్నో అంటావా అని చెప్పేసి అప్పుడు అడగొచ్చమ్మా. నేను అలాంటి మాటలు మాట్లాడలేదే, నేను బూతులు తిట్టలేదు కదా. నేను బూతులు అన్నప్పుడు ఎవరంటారు, నువ్వు అంటున్నావు ఆడింగులోడా అని చెప్పేసి. ఎప్పుడు చూసావు? ఎప్పుడు చూసావు నన్ను ఎదురుగా ఎప్పుడన్నా ప్రత్యక్షంగా చూస్తే నేను ఎట్టా అంటుండో నీకు తెలుస్తుంది. ఆడింగులోడా అంటే ఎట్టా ఉంటుందో తెలుసా? చాటును సందున చీకట్లో ఫోన్లు చేసి కాల్ రికార్డింగ్లు చేసి గ్రూపుల్లో తిప్పుకుంటారే, నా తల్లిని తిట్టినా పర్వాలేదు, నా తల్లి పరువు పోయినా పర్వాలేదు, నేను వాళ్ళని ఎదవలు చేశానన్న విషయం నేను గ్రూపుల్లో స్ప్రెడ్ చేస్తే చాలు అనుకునే విలువ లేని కొడుకులు ఉంటారు. అలాంటి వాళ్ళని ఆడింగులోడు అంటారు. ఆడెవడో నేను చెప్పక్కర్లేదుగా. ఇంకా కొంతమంది ఉంటారు, అలా చేస్తారా అని గుండేసుకుని వీడియోలు చేస్తారు. అలాంటి వాళ్ళని ఆడింగులోడు అంటారు. సో మీరు ఖండించాలనుకుంటే అలాంటి గాడిదల్ని ఖండించండి. ఓకే, మీరు నన్ను నిన్ను అరే అనే అధికారంలో అసలు లోపల కొడుకు నిన్ను మర్యాద. వాహ్, ఎంత ప్రశాంతంగా ఉంది ఆవిడికి. ఆవిడ మాట్లాడుతున్న భాష వింటే సాయిదాస్ గారికి కాళికామ్మ గుర్తొచ్చిందట. సాయిదాస్ గారు మాట్లాడా, నీ కెపబిలిటీ లేదురా. ఎంతమంది తూతు అన్నా కూడా సిగ్గు లేదా? ఇంకా వీడియోలు పెట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు మాట్లాడినంత ఈజీగా నేను మాట్లాడలేనమ్మా. కారణం ఏంటి అంటే నీకు బాధ్యత లేదు, నువ్వు ఎవరికి సమాధానం చెప్పుకునే పని లేదు. కానీ నేను సమాజానికి సమాధానం చెప్పుకునే పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడటం, లేకపోతే నోరుమొయ్యవ పనికి మాలిన దానా అనేసేవాడిని. కానీ నేను మళ్ళీ ఇలా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి అలా అనట్లేదు అనమాట. లేకపోతే కనుక నేను కూడా ఏంట సైతాన్ మొహం దాన తిక్కగా వాగుతున్నావు అని అనొచ్చు. కానీ నాకు స్త్రీల పట్ల ఉన్న గౌరవం దృష్ట్యా నేను అలాంటి పదాలు వాడలేకపోతున్నాను. అంటాం ఎంతసేపు అమ్మా? మీరు అన్నట్టే నేను అనేయచ్చు. మీరు అంటున్నారు కదా నేను కేసు పెడతాను అని చెప్పేసి, మరి అదే కేసులు మేము పెట్టొచ్చాము. మమ్మల్ని బూతులు తిట్టారు కదా, మమ్మల్ని తిట్టబట్టే కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా మీ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. మీ అబ్బాయి అయ్యి ఉంటే కనుక, అంటే నాకు ఫోన్లో వింటమే కానీ ఎప్పుడు ఎదురుగా చూసింది లేదు కాబట్టి ఎవరెవరో గ్యారంటీ లేదు. ఇప్పుడు మీరు కూడా మీరే నాకు ఫోన్ చేశారు, నేను ఎక్కడా నోరు జారకుండా మీరే నన్ను ఆ లోఫర్ డాషు, తొక్కా డాషు, అది ఇదని చెప్పి పదాలు వాడారమ్మా. అంత స్టెబిలిటీ లేనప్పుడు, అంత బ్యాలెన్స్ లేనప్పుడు, అంత మాట కంట్రోల్లో లేనప్పుడు ఎవరికి ఫోన్లు చేయమాకండి. ఓకేనా? మాట అంతసేపు నోరు జారటం ఈజీ. అంటే మీరు ఒక మాట జారితే నేను ఇంకో మాట జారేస్తే నా మీద కేసు పెట్టాలని, అంతే కదా? కేసులు పెట్టుకోండి, మీకు అవకాశం ఉన్నవన్నీ పెట్టుకోండి. ఎందుకంటే సాయి భక్తులు సాయిబాబా మీద సబ్జెక్టు లేదు, మాట్లాడలేరు కాబట్టి ఇలాంటి దాడులకు వచ్చేసారు. ఇది క్లియర్గా పబ్లిక్ అర్థమవుతుంది. అర్థం కానివ్వండి. పైగా ఇక్కడ ఈవిడేమంటుంది, ఇంత చేస్తే సిగ్గు లేకుండా వీడియోలు పెడతావా అంటుంది. వీడియోలు పెట్టడానికి సిగ్గు కాదమ్మా కావాల్సింది, కన్విక్షన్, క్లారిటీ. అది మాకుంది. మేము సబ్జెక్ట్ ఆధారంగానే మాట్లాడుతున్నాం. ఇందాకే చెప్పా కదా, సాయిని ఎక్కడా మేము బూతులు తిట్టలేదు. సాయిబ్ అని చెప్తున్నాం, సాయికి ఆలయాలుగా చెప్పబడేవి దర్గాలని చెప్తున్నాము. దీని మీద మేము చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నాము. చర్చలకు రాకుండా ఏంది రాత్స మాకు? కాబట్టి ప్లీజ్ కొంచెం కంట్రోల్ చేసుకో. నువ్వు నాకు కాళ్ళు మొక్కి సారీ చెప్పే వరకు నిన్ను వదలనురా. మీరు కూడా నా కాళ్ళు నీ నొప్పిందమ్మా. నిన్ను అన్నందుక, నీ సాయిబాబా అన్నందుక, ఏదో ఒకదాని మీద ఉండు. నిన్ను అన్నందుకు అని నువ్వు అనుకుంటే గనక ఎప్పుడో దాకెందుకు, ఇప్పుడే చెప్తా. ఎందుకంటే నువ్వు ఎంత కాదనుకున్న స్త్రీవి కదా. నాకు స్త్రీల పట్ల గౌరవం ఉంది కాబట్టి, మర్యాద ఉంది కాబట్టి అమ్మా, ఒకవేళ ఆ మాటలు నిన్ను అనిపించినట్లుగా నీకు అనిపిస్తే క్షమించు, దానికి పోయేదే ఉంది. నాకు నేను మా అక్కనో మా అమ్మనో అనకూడని మాట అంటే క్షమాపణ చెప్పనా? అలాంటిది నీకెందుకు చెప్పను? కానీ నువ్వు అన్నావు చూడు, నా సాయిబాబాని అంటావా అని. నీ సాయిని అన్న మాటకైతే నేను నా జీవితంలో నా బొచ్చు కూడా క్షమాపణ చెప్పను. కారణం ఏంటి తెలుసా? నేను సాయిని బూతులు తిట్టట్లా. సాయికి సనాతనానికి సంబంధం లేదని, సాయికి సనాతనంలో స్థానం లేదని
గ్రంథాల ఆధారంగా మాట్లాడుతున్నా. దీని మీద పండితులను వచ్చి కూర్చోమను. మీ సాయి భక్తులు ఎవరికి చేత అవ్వట్లేదు కదా, పండితులను ఎవరినన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఇన్ని కోట్ల మంది సాయి భక్తుల్లో మీకు ఒక్క పండితుడు దొరకడా? తీసురండి. పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వారసులు ఉన్నారు కదా, వాళ్ళని రమ్మనండి. ఒక్కడైనా వచ్చి నిరూపించి వాళ్ళు మా చేత కూడా క్షమాపణ చెప్పించవచ్చు. ఎందుకంటే సాయి విషయంలో మేము చేస్తున్నది తప్పుడు ఆరోపణలు అని కనుక నిరూపిస్తే మీకెలా బేషరతుగా క్షమాపణలు చెప్పామో వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పడానికి రెడీ, కానీ నిరూపణ అవ్వాలి. అలా కాకుండా నా సాయి తిడతావా అంటే దిగొచ్చాడా? ఎవడన్నా దిగొచ్చాడా? మా ధర్మాన్ని పాడు చేసే ఎవడైనా మాకు ఒకటే. అన్నా క్షమాపణ చెప్తానమ్మా, మీరు కూడా నా కాళ్ళు పట్టుకుంటారా? మీరు అన్న మాటలకి నా సాయి బాబా దగ్గరికి షిరిడీకి రారా నువ్వు? లాగుతా నిన్ను షిరిడీని. నేను కమిషనర్ సుధీర్ బాబా సుధీర్ కమిషనర్. ఏ సుధీర్ గారమ్మా? ఏ సుధీర్ గారా? నీకు చూపిస్తాను కింద నుంచి మీ దాకా. ఏ సుధీర్ గారు ఒకసారి చెప్తారా? మీ అమ్మ ఆరింగ్లది కాబట్టి నేను ఆరింగ్ లో ఉన్నాక, కానీ అందరి దగ్గర వీడియోలు చేస్తున్నావు నువ్వు. అట్లా చెప్తే ఆ కమిషనర్ గారితోనే మాట్లాడతాను. పాపం ఆవిడ పెట్టేశారు ఫ్రస్ట్రేషన్ తోటి. అన్నమాట లాస్ట్ లో విన్నారు కదా, కమిషనర్ సుధీర్ అంట ఈవిడికి బావ అవుతాడంట. ఆ సుధీర్ గారు ఎవరో నాకు తెలియదు. ఒకవేళ ఆ సుధీర్ గారు కమిషనర్ అయితే గనక ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆయన సుధీర్ గారు కాబట్టి నా శాస్త్రాన్ని పక్కన పెట్టేయాలా? నేను చెప్తున్నాను, చంపేస్తారా? చంపేండి, ఒక దెబ్బని దరిద్ర వదిలిపోద్ది. కానీ బతికుండగా మాత్రం నాకు సత్యాన్ని తెలియచెప్పకుండా నా ఒక్క మాటను కూడా వెనక్కి తీపించలేరు. అలాగే ఆ కమిషనర్ గారు నిజంగా ఎక్కడున్నారో, అసలు ఉన్నారో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఉంటే మాత్రం కమిషనర్ గారే మరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈవిడ అధికార దుర్వినియోగం చేపిస్తా మా బావ కమిషనర్ సుధీర్ తోటి నిన్ను రాకుతా అని చెప్పేసి అంటుంది. పైగా ఈవిడ షిరిడి రారా నీ సంగతి తెలుస్తా అంటుంది. ప్రతోడికి ఇది ఒక స్టాక్ డైలాగ్ అయిపోయింది. ఆ గుండుగడికి ఆడంతే, మిగతా వాళ్ళు అంతే. నువ్వు షిరిడికి వస్తావుగా అంట. అంటే ఏం చేద్దామని షిరిడీలో కేసులు పెట్టారు? ఎట్లాంటిది ఏమన్నా మాబ్ లించింగ్ ఏమన్నా ప్లాన్ చేశారా? పాల్గర్లో సాధువులను చంపించేసినట్టు మమ్మల్ని కూడా చంపించేద్దామని. పైగా బెదిరింపులు కాదు, కొత్త వ్యూహాలు, ఆడవాళ్ల చేత కూడా కేసులు పెట్టిద్దామని ప్రణాళికలు. నాకు క్లియర్గా అర్థమైపోయింది. అబ్బాయి, హిందువులందరూ కూడా ఆలోచించుకోండి. సాయి భక్తులు సాయి మీద చర్చ చేయటానికి సబ్జెక్టు లేదు, వాళ్ళు రారు. వాళ్ళు అందుకే ఇటువంటి డ్రామాస్ ప్లేయింగ్స్. అర్థమైందా? సో సాయిదాసు గారు కూడా దీన్ని ఒక వంకగా పెట్టుకున్నారు. ఒకవేళ ఆయనకి ఇది వంక కాకపోతే నేను సాయిదాసు గారికి క్షమాపణ చెప్పా. ఈ సదరు ఈవిడ ఎవరో కూడా మనకు తెలియదులేండి, ఆ సో అండ్ సో సన్నాసిగాడి యొక్క మదర్ కాబట్టి ఈవిడికి క్షమాపణ చెప్పా. ఈవిడిని ఒకవేళ అన్నాను అనిపించుంటే గనక ఆవిడికి కూడా బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పా. నాకు కావాల్సింది సత్యాసత్య పరిశీలన, సత్యాసత్య నిరూపణ జరగాలి. దానికోసం చర్చ కావాలి. ఆ చర్చకి యోగ్యుడైన భక్తుడు కావాలి. యోగ్యులు ఎవరు లేరు అనుకుంటా, బహుశా ఇప్పటిదాకా ఎవరు రాలేదు. సాయిదాసు గారు వస్తాను అని వెనక్కి దగ్గర. కాబట్టి సాయిదాసు గారికి బహిరంగంగా చెప్తున్నాను, సార్ మళ్ళీ ఒక ఛాన్స్ పెట్టుకుందాం. ఒకవేళ నేను మాట్లాడిన ఈ మాటలకే గనక మీరు డిబేట్ క్యాన్సిల్ చేసుకుని ఉండుంటే నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాను. ఆవిడికి క్షమాపణ కూడా చెప్పా. ఇప్పటికైనా చర్చకు వస్తారా ఆలోచించుకుని మీరే నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు రమ్మన్నారు, నేను మెసేజ్ పెట్టా. మీకు వచ్చే ఉద్దేశం ఉంటే నా నెంబర్ ఉంది కదా, ఇప్పుడు మీరు పెట్టాలి. నా బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఓకే, హిందూ బంధువులారా, నిజంగానే ఆడవాళ్ళని కించపరచడం ఎప్పటికీ నా ఉద్దేశం కాదు. కానీ చెప్పా కదా, తెలుగులో కొన్ని మాటలు అలా ఆపాదించబడతాయి. అండ్ ఇంకోటి, ఆ పదాలు ఇందులోంచి నేర్చుకున్నాను నేను. సో మనం వెయిట్ చేద్దాం, మళ్ళీ ఎవరన్నా చర్చకు వస్తారేమో. ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.